ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్ చూస్తే ఉందయ్యా నాటకీయం అమ్మో మామూలుగా లేదు. ఇదెట్టా అనే డౌటానుమానాలు రాకమానవు. బిడ్డని ఇద్దరు మహిళలు ఎత్తుకుని వెళ్ళిపోతుంటే ఎదురుగా ముగ్గురు మగాళ్ళుండి ఏం చేస్తున్నట్లు? అంతమంది ఉండగా పల్లవే ఆ బిడ్డని కాపాడాలని ఎందుకనుకుంటుంది? కనీసం కన్నవాళ్ళైనా కాపాడాలని అడుగు ముందుకేస్తారు కదా. మరి వాళ్ళెందుకు కాపాడలేకపోయారు? పల్లవే ఎందుకు కాపాడుతుంది? ఇలాంటి డౌట్లు చాలానే ఉన్నాయి. అవని ఫ్యామిలీ మొత్తం పిక్నిక్ కి రావడం, అక్కడ ఆటపాటలతో హోరెత్తించడం నిన్నటి ఎపిసోడ్ లో చూసాం. ఇక ఈ రోజు ఆగస్టు 5 రాత్రి ప్రసారం కాబోయే ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్ లో ఏమైందంటే, అక్షయ్, శ్రీకర్, కమలు స్వయంగా వంట చేసి అందరికీ వడ్డిస్తారు. అందరూ టేస్ట్ చేసి వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చివరికి సూపర్ అని అనేస్తారు. దాంతో ముగ్గురు అన్నదమ్ములు సంతోషపడిపోతారు. అనంతరం వాళ్ళే టేస్ట్ చేసి చీచి ఇంత చండాలంగా ఉంటే బాగుందంటారేంటి అని అడుగుతారు. అప్పుడు మన మంచి అవని, మీరు చేసిన వంటలో మేము ఉప్పు కారాలు చూడలేదు, మీ ప్రేమని మాత్రమే చూసాం అంటూ నాన్న చిట్టి రేంజ్లో డైలాగ్ కొడుతుంది. ఆ డైలాగ్కి తన్నాననే అంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటారు. ఇక పార్వతి అందుకొని జీవించేస్తుంటుంది. ఈ నాటకీయం అయితే మామూలుగా ఉండదు. అయితే చంటి బిడ్డ ఉందని ఇంగితం మర్చిపోయి వాణ్ణి ఓయల్లో పడుకోబెట్టేసి అందరూ కలిసి భోజనం చేస్తూ సోది కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అవని అండుకో బ్యాచ్. ఇదే అదనుగా చూసిన ఇద్దరు మహిళలు శ్రేయా బిడ్డని ఎత్తుకుని పోతుంటారు. ఇంతలో ఆరాధ్య తమ్ముడు కనిపించడం లేదు అని అంటుంది. అప్పుడు కళ్ళు తెరుచుకుంటారు మన వంటవార్పు బ్యాచ్. ఆ ఇద్దరు మహిళలు బాబుని ఎత్తుకుని వెళ్తుంటే ఫ్యామిలీ మొత్తం వెంబడిస్తారు. అయితే బాబుని తీసుకుపోతున్నారని పల్లవి చూస్తుంది. ఆగండి అంటూ వాళ్ళని వెంబడిస్తుంది. ఏయ్ ఆగు, దగ్గరకొస్తే బాబుని చంపేస్తామని బెదిరిస్తారు. దాంతో అందరూ అడుగు ముందుకు వేయకుండా అక్కడే ఆగిపోతారు. అయితే పల్లవి మాత్రం అడుగులు ముందుకు వేసి మర్యాదగా బాబుని వదిలేయని అంటుంది. వెళ్ళొద్దు పల్లవి, బాబుని ఏదైనా చేస్తారు అని అందరూ ఆగిపోమంటారు. అయితే పల్లవి తన ధైర్య సాహసాలను ప్రదర్శిస్తుంటుంది. వాళ్ళు బిడ్డని పక్కకు విసిరేయగా బాబుని ఒడిసి పట్టుకుని పక్కనే ఉన్న రాయిపై పడిపోతుంది పల్లవి. మరి ఆ కిడ్నాప్ చేసిన మహిళలు ఏమయ్యారు అని అడగొద్దే. అందరూ పల్లవికి దెబ్బ తగిలిందనే బాధలో వాళ్ళని వదిలిపెట్టేస్తారన్నమాట. వెంటనే పల్లవికి తలకి కట్టుకట్టి ప్రాణం నిలబెట్టేస్తుంది మన ఆల్రౌండర్ అవని. నువ్వు ప్రాణాలకు తెగించి కాపాడకపోతే నా బిడ్డ బ్రతికి ఉండేవాడు కాదు, నీ రుణం తీర్చుకోలేను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్రియ. అలా అంటావేంటి శ్రియ, నా బిడ్డ అయితే నేను కాపాడుకోనా అని అంటుంది శ్రియ. మొత్తానికి ముగ్గురు మగాళ్ళు ఉండగా ఓ ఇద్దరు ఆడాళ్ళు వచ్చి బిడ్డని ఎత్తుకుని పోతుంటే వీళ్ళు గోళ్లు గిల్లుకుంటూ వాళ్ళు వెనుక పరుగు తీసే సీన్ ఏదైతే ఉందో అమ్మ బాబోయ్ అనేట్లుగానే ఉంది. అది కూడా పల్లవి కాపాడే వరకు వీళ్ళు కాలు కూడా కదపరు. అదేం విచిత్రమో మరి. ఈ నాటకీయం పక్కన పెడితే సరిగ్గా అప్పుడే అశ్విన్ ఎంట్రీ ఇస్తాడు. పల్లవిని చూసి నీతో మాట్లాడాలని వచ్చాను, కానీ సిచ్యుయేషన్ నీకు చాలా ఫేవరెట్గా ఉంది, ఇది కరెక్ట్ టైం కాదు అంటూ తిరిగి వెళ్ళిపోతాడు. ఇక పల్లవిని ఇంటికి తీసుకొని వచ్చి తెగ దిష్టి తీసేస్తుంది మన మంచి అవని. ఆ తరువాత బిడ్డ బ్రతికింది అంటే మనమంతా మళ్ళీ సంతోషంగా ఉన్నామంటే నీ వల్లే పల్లవి అంటూ ఒకరి తర్వాత ఒకరు భజన స్టార్ట్ చేస్తారు. అవని యొక్క బాబుకి పునర్జన్మనిస్తే నువ్వు బాబుని కాపాడి మరో జన్మనిచ్చావు అని ఎమోషనల్ అవుతుంది శ్రియ. మన బాబుని మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. మీరు నన్ను పొగుడుతుంటే గిల్టీగా ఉంది, బాబుకేం కాలేదు, సంతోషం అని అంటుంది పల్లవి. నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉందో అని పొంగిపోతుంటారు. ఇక కమల్ పల్లవిని దగ్గరకు తీసుకుని ఎమోషనల్ అవుతాడు కమల్. ఇన్నాళ్ళు నా భార్యని తిట్టాను, అవమానించాను, కానీ ఈ రోజు నా భార్యని చూస్తుంటే గర్వంగా ఉందంటూ భావోద్వేగానికి గురవుతాడు. ఇక నుంచి నేను మీలో ఒకలా ఉండాలని అనుకుంటున్నాను అని మార్పు చెందినవాడే మనిషి అన్నట్లుగా అందరినీ బుట్టలో పెట్టేస్తుంది పల్లవి. ఇక అవని అయితే పల్లవి మారిపోయిందండి, మారిపోయింది అంటూ అక్షయ్ దగ్గర తెగ ఫీల్ అయిపోతుంది. ఎన్ని రోజుల తర్వాత పల్లవి మారిపోయింది కాబట్టి పల్లవి కోరుకుంటున్న జీవితాన్ని మనం ఇవ్వాలండి అని అంటుంది. నువ్వు ఎలా అంటే అలా అవని అని అంటాడు అక్షయ్. ఇక తెల్లారేసరికి అవని ఇంటికి పంతులు వస్తాడు. మ్యాటర్ ఏంటంటే అతన్ని అవనే పిలిపిస్తుంది. ఎందుకు అంటే ఆ ముచ్చట రేపటి ఎపిసోడ్లో చూద్దాం.